హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. పూనం కౌర్ ప్రముఖ యాక్ట్రెస్ అయితే ఈవిడ గతంలో ఎన్నో కొన్ని ఆరోపణల మధ్య కొన్ని అయితే మాట్లాడుకుంటూ వచ్చారు. మెయిన్గా పూనం కౌర్కి సంబంధించి కొన్ని సినిమాలు ఆవిడ చేసినప్పటికీ కొన్ని సినిమాలు ఆగడానికి గల కారణం ప్రముఖ సినీ డైరెక్టర్ ఒక వ్యక్తి గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారని కొంత మేరకు కొన్ని వదంతులు అయితే వినపడుతూ వచ్చాయి. అసలు ఏదో జరుగుతోంది, వీళ్ళ మధ్య కాంట్రవర్సీ అయితే రన్ అవుతోంది అనుకుంటున్న క్రమంలో మొన్న జరిగిన జానీ మాస్టర్ ఇష్యూ ఏదైతే ఉందో దీనికి రిలేటెడ్గా పూనం కౌర్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. మెయిన్గా ఉద్దేశించి మనం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నాం, మా డైరెక్టర్ గురించి మాట్లాడారని కొంతమంది అన్నారు. అసలు ఏంటి వీళ్ళిద్దరి మధ్యన ఇష్యూ ఏంటి, ఎవరి వల్ల వచ్చింది, లేదా వీళ్ళిద్దరికే క్లాషెస్ ఉన్నాయి ఏంటనే దీనికి సంబంధించి ఒక పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. అసలు ఏంటి వీళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది? యాక్చువల్గా కోల్కతా రేప్ కేసు జరిగింది కదా, దాంట్లో మన సృష్టి వర్మ తన్ని తాను చూసుకుంది. బేసికలీ ఆగస్ట్ 18కి ఒక పోస్ట్ పెట్టింది తన ఇన్స్టాలో, జస్టిస్ అని చెప్పేసి. యాక్చువల్గా ఈ అమ్మాయికి కూడా జస్టిస్ కావాలి బేసికలీ చెప్పాలంటే. అంటే తన్ని తాను చూసుకోవడం అంటే అక్కడ అమ్మాయి చనిపోయింది, ఇక్కడ ఈ అమ్మాయి చనిపోవాలి అంతే. అంతేకాని పడాల్సిన నరకం అంతా అనుభవించింది. అండ్ అక్కడ ఒక రాత్రి మాత్రమే ఆమె నరకం అనుభవించి చనిపోయింది. ఈమె అలాంటి నరకం గత 5-6 ఏళ్ళుగా పడతానే ఉంది. సో చూసి తనలో తాను చూసుకొని ఇలా ఉంటే కుదరదు, ఏదో రోజు బయటికి రావాలి అని చెప్పేసి కట్టలు తెంచుకొని బయటకు వచ్చింది. ఎలా అయితే ఈ అమ్మాయి బయటకు వచ్చిందో పూనం కౌర్ ఈమెలో తన్ని తాను చూసుకుంది. ఎన్నో ఏళ్ళుగా ఇలాగే నేను కూడా నరకం అనుభవించాను, ఒక్కసారిగా కట్టలు తెంచుకొని బయటకు వచ్చింది. అండ్ సేమ్ పూనం కౌర్ గతంలో కూడా మన మలయాళం ఇండస్ట్రీ నుంచి ఎవరైతే కట్టలు తెంచుకొని బయటకు వస్తూ అందరి మీద ఆరోపణలు చేస్తున్నారో, ఒకరోజు వస్తుంది నేను రావాలి అనుకుంది. కానీ అది మలయాళం ఇండస్ట్రీ నుంచి అంతమంది వచ్చారు బయటికి ఒకరిని చూసి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బయటకు వస్తే నేను ఒక్కదాన్నే ఉంటానేమో, ఇంకెవరైనా చెప్తే బాగుండేమో అనుకుంది మనసులో. నెక్స్ట్ కోలీవుడ్లో రాధిక గారు ఇంకో ధైర్యం ఇచ్చారు ఈ అమ్మాయికి. రాధిక డైరెక్ట్ ఎవరి మీద ఎలిగేషన్ పాస్ చేసిందంటే కమల్ హాసన్ గారి మీదే. తను ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని చెప్పేసి. సరే, మన ఇండస్ట్రీ నుంచి కూడా ఎవరైనా వస్తే ఫస్ట్ వాయిస్ ఇప్పేది నేనే ఉంటాను అని గట్టిగా భావించింది. అనుకోకుండా సృష్టి వర్మ బయటికి వచ్చేసరికి ఇదే కరెక్ట్ టైం అనుకుంది. ఎందుకంటే తను ఆరోపణ చేసింది ఎవరి మీద అంటే ఆల్ పీపుల్ ఆర్ అండర్ అంబ్రెల్లా ఆఫ్ పవన్ కళ్యాణే. జానీ మాస్టర్ అయినా సరే, త్రివిక్రమ్ అయినా సరే, ఎవరైనా సరే అండర్ పవన్ కళ్యాణ్ అంబ్రెల్లా కిందే ఉన్నారు వీళ్ళంతా కూడా. పరోక్షంగానో ప్రత్యక్షంగానో వాట్ ఎవర్, అది దారులన్నీ అక్కడే ఎండ్ అవుతాయి. సో జానీ వచ్చేసి జనసేనలో కీలకంగా ఉన్నారు. పార్టీకి ముందు వాళ్ళు ఎలక్షన్కి ముందు ఈయన పాటలు పాడి గెంతులు గెంతి వాళ్ళకి ఏదో హెల్ప్ చేసినట్టుగా వాళ్ళు ఫీల్ అయ్యి ఈయనను ఉంచుకున్నారు. ఇంత పెద్ద సపోర్ట్ మనకుంటే డ్యాన్సర్ల సపోర్ట్ ఎప్పుడైనా పనికొస్తుంది. ఈయన కూడా 10 షోస్లలో జడ్జిగా ఉంటాడు, సేమ్ నాగబాబు గారి లాగా, కొంచెం కలర్ యాడ్ అవుతుంది అనుకున్నారు. కానీ ఇతను ఒక మరక అంటించి వచ్చాడు. ఏంటది? ఈ అమ్మాయి మీద ఆరోపణ. ఇప్పుడు నాగబాబు ఒక ట్వీట్ పెట్టాడు నిన్న. ఏమని? అంటిల్ అండ్ అన్లెస్ న్యాయస్థానంలో నేరం రుజువు అయితే తప్ప వాళ్ళని మనం దోషులుగా పరిగణించకూడదు అనేది ఈయన సారాంశం. ఈయన చెప్పినట్టుగా ఉండకుండా ఒక బ్రిటిష్ రైటర్ విలియం చెప్పినటువంటి ఒక మాటని, కోట్ని ఈయన కోట్ చేశాడు. ఈయన ట్వీట్ చేశాడు. యాక్చువల్గా చెప్పాలి అంటే వీళ్ళకి ఇంకా బుద్ధి రాలా, సిగ్గు అనేది రాలా. అంటే మనిషి ఏం చేస్తారు వాళ్ళకి కూడా తెలుసు వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఏమేం చేస్తారు అని. ఎందుకంటే ఈయన కూడా అదే ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి, అలాంటి షోస్కే ఈయన కూడా జడ్జిగా చేశాడు కాబట్టి. అదే నానక్రామ్ కూడా స్టూడియోలో ఓవైపు డి జరిగితే ఇంకోవైపు జబర్దస్త్ జరిగేది ఒకప్పుడు, ఒకే సెట్, అటువైపు డి ఇటువైపు జబర్దస్త్ అనమాట. ఓ రోజు వాళ్ళు ఓ రోజు వీళ్ళు హాఫ్ అలా వాడుకునే వాళ్ళ స్టూడియోని. సో ఈయనకు అన్నీ తెలుసు, దగ్గరుండి చాలా బోల్డ్ చూశాడు. అయినా సరే ఏదో కప్పిపుచ్చుకునే కార్యక్రమం, వాళ్ళ మనిషి కాబట్టి గబుక్కునేమన్నంటే ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పేసి ఇలా ఉన్నాడు. అండ్ ఇకపోతే పూనం కౌర్ విషయానికి వస్తే, ఈమె ఎప్పటి నుంచో ఏ సందర్భం దొరికినా త్రివిక్రమ్ గురించి అయినా సరే, పవన్ కళ్యాణ్ గురించి అయినా సరే, మంచో చెడో ప్రతి సందర్భంలోనూ ఈమె ఏదో ఒక రకంగా ట్వీట్ పెడతానే ఉంది.
ఆమె అనుభవించిన నొప్పి తనకు మాత్రమే తెలుసు కాబట్టి తను ఏదో రకంగా తీర్చుకుంటుంది వాళ్ళ మీద ఉన్నటువంటి ద్వేషాన్ని. యాజ్ పర్ మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అసలు ఏం జరిగింది, అసలు ఎగ్జాక్ట్గా ఎందుకు అంత ద్వేషం పెంచుకోవాల్సి వచ్చింది? ఈ ఎలిగేషన్ వచ్చేసి ఏంటంటే త్రివిక్రమ్ పూనం కౌర్ని గతంలో గోకాడు అండ్ పవన్ కళ్యాణ్తో కూడా నువ్వు ఏదో చెయ్యాలి అన్నట్టుగా ఆయన రాయబారం పంపాడు. తర్వాత వాళ్ళిద్దరు కూడా ఈవిడ్ని లైంగికంగా వేధించారు అని చెప్పేసి ఆవిడ ఆరోపణ. యాక్చువల్గా చెప్పాలి అంటే అది ఆమె చాలామందికి ఇండస్ట్రీలో చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ గారు, ఝాన్సీ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ శ్రేష్ఠ కన్నా న్యాయం జరుగుద్దేమో ఆశిద్దాం. కానీ ఇంతకుముందు ఎవరూ తీసుకోలే, దగ్గర రాని వాళ్ళ అనుభవించింది. ఇక్కడ కంప్లైంట్ పెడితే తీసుకోలేదు కాబట్టి తన ఎక్స్ ఖాతాలో వీటి గురించి మాట్లాడుతూనే ఉంది ఏదో రూపంలో. ఎప్పుడు ఛాన్స్ దొరికినా వదిలిపెట్టకుండా సంథింగ్ ఒక ట్వీట్ పెడతా ఆ ద్వేషాన్ని తీర్చుకుంటా వచ్చింది. ఇప్పుడు ఈ పాప బయటికి వచ్చింది కాబట్టి ఇదే సరైన సమయం అనుకొని తను కూడా ఒక ఆరోపణ చేసింది తన ఎక్స్ ఖాతాలో. దాన్ని చూసి తమ్మారెడ్డి భరద్వాజ గారు ఏమన్నారు, అదేదో మాకే ఫిర్యాదు ఇస్తే మేము ఎంక్వైరీ చేస్తాం కదా అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చాడు. నాకు తెలిసి పూనం కౌర్ ఇప్పుడు వాళ్ళ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు త్రివిక్రమ్ని ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. 100% ప్రశ్నించగలరా? ఎందుకు ప్రశ్నించగలరా అంటే ఆయన ఏమైనా పెద్దదా? ప్రశ్నించగలరా అంటే ప్రముఖ డైరెక్టర్ కదా, ఈజ్ ఎ డైరెక్టర్. ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది డైరెక్టర్లో అతను ఒక డైరెక్టర్. దట్స్ ఆల్. ప్రశ్నించగలరా అంటే హూ ద హెల్ ఈజ్ హీ? నువ్వు ఏది పడుతుంది ఎవరిని పడితే వాళ్ళ మీద ఏది పడుతుంది చేస్తా ఉంటే నిన్నెవడు ప్రశ్నించకూడదు అంటే ఎలా? అఫ్ కోర్స్ నీకు ఇండస్ట్రీలో ఉండొచ్చు కొంచెం బలగం, నీ దగ్గర ఏది రానియకుండా అక్కడక్కడే సెటిల్మెంట్ చేసే అంత పవర్ నీకు ఉండొచ్చు. ఎంతకన్నా నువ్వు ఒక మనిషివే, ఆమె కూడా ఒక ఆడపిల్లే. ఎన్ని రోజులు నీ ఆటలు సాగవు కదా. అంటే పెద్ద పెద్ద డైరెక్టర్లని పిలిచి అడిగే అంత ప్రజెంట్ వీళ్ళకి లేదు. అదే మంచు విష్ణు ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోతుంది? మంచు విష్ణు గారు ఎందుకు రియాక్ట్ అవ్వలేకపోతున్నారు అంటే మా అసోసియేషన్కి సంబంధించి ఏదైనా సరే ఒక కంప్లైంట్ వస్తే మంచు విష్ణు రియాక్ట్ అవ్వాలి. ఇక్కడ జరిగింది కొరియోగ్రాఫర్స్ ఇష్యూ, కొరియోగ్రాఫర్ యూనియన్ కదా, దాని గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఎవరి యూనియన్ వాళ్ళకు ఉంది. ఇప్పుడు మా ఆర్టిస్ట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హేమ గారి ఇష్యూ, ఆయన స్పందించాడు, బిఫోర్ సపోర్టివ్గా ఉన్నాడు. తర్వాత చాలామంది సస్పెండ్ చేయాలి అంటే సస్పెన్షన్ చేశాడు. ఆ తర్వాత ఈవిడొచ్చి పర్టికులర్ రీజన్స్ చెప్పుకుంటే సస్పెన్షన్ ఎత్తేసి మళ్ళీ కార్డు కూడా ఇచ్చుకున్నారు. అది మా ఇష్యూ, అది మా షో సంబంధించినటువంటి ఇష్యూ. ఇప్పుడు పూనం కౌర్ కూడా ముందుకు వచ్చి మంచు విష్ణుకి ఏదన్నా లెటర్ ఇచ్చి ఇలా జరిగింది అని చెబితే వాళ్ళు ఏమైనా తీసుకుంటారు. తమ్మారెడ్డి భరద్వాజ గారు ఎందుకు స్పందించారు అంటే ఆయన డైరెక్టర్ కాబట్టి, సాటి డైరెక్టర్ మీద ఒక ఆరోపణ ఒక ఆర్టిస్ట్ చేసింది కాబట్టి తను ఆ కోణంలో వెళ్ళాడు. పూనం కౌర్కి నాకు తెలిసి మా సభ్యత్వం ఉందో లేదో ఐ డోంట్ నో. అంటే కావాలన్నా వీళ్ళు ఇప్పించి ఉండరు ఆ రోజుల్లో. ఇప్పుడు ఎలా అయితే షష్ఠికి కార్డు కోసం ఆవిడ తనలాడిందో పూనం కూడా అంతే కదా. తాను చూసుకుని బయటకు వచ్చిందంటే మేబీ ఇవే ఇష్యూస్ అది జరిగి ఉంటుంది. సో ఖచ్చితంగా త్రివిక్రమ్ ఇదైతే యాక్షన్ తీసుకుంటారు. విక్రమ్ గారికి మెగా ఫ్యామిలీకి మంచి అనుబంధాలు ఉన్నాయి కదా. అంటే మెగా ఫ్యామిలీతో అనుబంధం ఉంటే బయటోడు ఎన్ని రేపులు చేసినా మెగా ఫ్యామిలీ అండగా ఉండాలా. ఇప్పుడు నాగబాబు ఈయనకు ఉన్నట్టుగా వీళ్ళే ప్రోత్సహిస్తున్నారు. సపోర్ట్ ఏం రాదంటారా? దేనికి సపోర్ట్? విక్రమ్ గారికి ఎస్పెషల్లీ అదే సపోర్ట్ ఇచ్చినా కూడా ఏ మొహం పెట్టుకొని సపోర్ట్ చేస్తారు? రేపులు చేసే వాళ్ళని, మర్డర్లు చేసే వాళ్ళని వెనకేసుకొస్తా ఉంటే వీళ్ళు, అంటే దాని గురించి మాట్లాడుకోవడం కూడా దండగా. ఇట్లాంటి వాళ్ళు కూడా అంటే ఏ రకంగా సపోర్ట్ చేయాలి యాక్చువల్గా నాకు చెప్పండి. ఆమెని ఎప్పటి నుంచో వాడుకున్నాడు. 21 years పాప బయటకు వచ్చి ఆమె కెరీర్ ఏమవుతుందో, ఆమె లైఫ్ ఏమవుతుందో, పేరెంట్స్ ఏమనుకుంటారో, సమాజంలో వాళ్ళ పేరెంట్స్కి గౌరవం ఎలా ఉంటుందో కూడా ఆలోచించకుండా గట్టిగా నిలబడింది అంటే అర్థం చేసుకో ఎంత నొప్పి అనుభవించి ఉంటుంది ఆమె. నువ్వు ఇక్కడ దాకా తెచ్చుకోవడం ఎందుకు జానీ అయినా సరే. ఇదే క్రమంలో ఆవిడకి ఏదైనా న్యాయం జరుగుతుందా? శ్రీరెడ్డి ఇది వరకు కూడా కొంతమంది గురించి, శ్రీరెడ్డి విషయంలో నిజంగా అదేంటి శ్రీరెడ్డికి న్యాయం జరగాలి 100%. ఎందుకంటే అమ్మాయి ఫైట్ చేస్తూ వచ్చింది. ట్రూ, తను చేసింది కరెక్టే. ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా వాడుకొని అవకాశం ఇస్తామని చెప్పి లాస్ట్కి పోవే ఎల్లు అంటే ఎవరికి మండదు? ఎందుకు మండదు? అందుకే వచ్చింది ఆ అమ్మాయి బయటికి. సేమ్ అంతే, అంటే ఈ అమ్మాయికైనా అంతే. కొరియోగ్రాఫర్ అవ్వాలని కలలు కనింది, అయ్యే స్టేజ్కి వచ్చింది, కార్డు తీసుకుంటే పని అయిపోతుంది. ఆల్రెడీ సినిమాలు చేతిలో ఉన్నాయి, కార్డు ఇవ్వాల. 6.5 లక్షలు పెద్ద విషయం కాదు. ఇస్తా అన్నాక అసలు కార్డు ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదు అని దానికి ఆన్సర్ చెప్పాలి కదా ఇప్పుడు ఆ యూనియన్. నెక్స్ట్ సరే కార్డు ఇచ్చింది, వేరే వాళ్ళ కార్డు మీద పని చేసుకుంది. డాన్సర్లని ఇవ్వాల. ఎవరు వెళ్ళవద్దు డాన్సర్లు, ఎందుకు వెళ్ళవద్దు డాన్సర్లు, వాళ్ళ ఆన్సర్ చెప్పాలి. ఆ డాన్సర్స్ అసోసియేషన్ వాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు ఈ అమ్మాయి పని చేస్తే.
ఆమెని అప్పుడప్పుడే సినిమాలు ఒప్పుకుంటుంది, ఎన్నో ఏళ్ల నుంచి బయటకు వచ్చింది. సరే బయటకు వచ్చిన పిల్లని కూడా బతకనివ్వకుండా చేస్తే ఇలా ఇక్కడ దాకే వచ్చింది, తెగేదాకా లాగొద్దు ఏదైనా సరే. ఇప్పుడు బెంగళూరులో దొరికాడు, లద్దాఖ్లో ఉన్నాడని ఒకటి, నెల్లూరుకి వెళ్ళాడని, ఢిల్లీ వెళ్ళాడు, ముంబై వెళ్ళాడు, ఎక్కడ పడితే అక్కడ అంత ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అండ్ ఇంకోటి ముఖ్యం, ఆ పిల్ల 40 పేజీలు రాసింది వాంగ్మూలం. 40 పేజీలు. ఎవరైనా 2 పేజీలు రాస్తారు మహా అయితే, 2 పేజీలు రాసి సంతకం పెడతారు. పోలీసులకి ఒక ప్రొఫార్మా ఉంటుంది, ఇలా రాయండి అని. ఆ రకంగా రాసుకుంటూ 2 పేజీలు, మహా అయితే 3, నువ్వు ఇటు అటు రాసినా సరే 40 పేజీలు రాసింది చూడు. మరి ఎంత ఉంటే రాస్తుంది అంత. 40 పేజీల వాంగ్మూలం పక్కన పెడితే నాగబాబు ఏమో ట్వీటు, అంటిల్ అండ్ అన్లెస్ నేరం రుజువు అయితే తప్ప దోషిగా ఎవరిని పరిగణింపలేము అని. మనకు కొంచెం ఉన్న సిగ్గుండాలి చెప్పాలి అంటే. ఎంత నీ జనసేన పార్టీ అయితే మాత్రం మరి ఏం చేసినా సరే వాడికి సపోర్ట్ చేయాలి అంటే ఎలా? అండ్ ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ ఉన్నాడు, మొన్ననేమో ఆ పిల్లోడు ప్రణీత్ హనుమంత్ విషయంలో స్పందించావు, మరి ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు? దేనికి స్పందించాలిగా? అండ్ అల్లు అర్జున్ ట్రోల్ చేశారు. అవును, అల్లు అర్జున్ మ్యాటర్కి వస్తే వద్దాము. ఆ అమ్మాయికి ఏదో సినిమాలు ఇచ్చినట్లుగా అమ్మాయిని సినిమాలోకి కొంచెం ఎంకరేజ్ చేసే విధంగా అమ్మాయికి జరిగిన నష్టాన్ని కొంచెం భర్తీ అయ్యేలాగా ఏదో తీసుకొస్తున్నారు. అల్లు అర్జున్ బయట బాగా మంచి జోరు టాక్ నడుస్తుంది. అంటే ఝాన్సీ గారు చెప్పిన దాని వరకు ఒక పెద్ద హీరో నుంచి వచ్చింది ఒక ప్రపోజల్. ఏంటంటే నిజమా అది బన్నీయేనా? వన్ సెకండ్, ఎలా అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అంటారు కదా, చుట్టుపక్కల 10 మంది మూగి లీడర్ 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 అంటే నువ్వు లీడర్ అయిపోవు. నీకు ఆ క్వాలిటీస్ పుట్టుకతో రావాలి. ఇప్పుడు ఇక్కడ జానీ మాస్టర్ వర్సెస్ ఒక అమ్మాయి, ఆమె బయటికి వచ్చి నాకు ఇలా జరిగింది అని చెప్పింది, పలానాడు నన్ను ఇలా చేశాడు అని చెప్పింది. నువ్వు ఫస్ట్ ఈ అమ్మాయిని ఆదుకొని తర్వాత వాడికి శిక్ష వేయాలి. అది లీడర్. ఏం చేస్తాడు? ప్రజెంట్ ఈమెకు అండగా మేము ఉంటాము, వీళ్ళ పేరెంట్స్కి నేను భరోసా ఇస్తున్నాను, పిల్లల మంచి చెడు నేను చూసుకుంటాను, ఆమెకి ఏదో కార్డ్ ఇష్యూ ఉందంటే అది దగ్గరుండి మేము ఇప్పిస్తాము, ఏదో పనిచేసే డాన్సర్లను ఇవ్వట్లేదంటే అది మేము చూసుకుంటాము, ఈమెకి శత విధాలుగా 21 years పిల్ల కాబట్టి అన్ని విధాలుగా మేము న్యాయం చేసేలా చూస్తాము, ఒక అన్నలాగో ఒక తండ్రిలాగో నేను ఉంటాను వెనకాలని ఒక మాట చెప్తే సంతోషం. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా ఆలోచించాలిగా. దీని తర్వాత వాడికి శిక్ష అంటే నీ పార్టీ కార్యకలాపం నుంచి దూరం పెడతావో, సస్పెండ్ చేస్తావో, లేకపోతే నెత్తినేసి రుద్దుకుంటావో, నీ ఇష్టం ఇంకది. ఇలా కాకుండా అబ్బే మావాడు కాదు, దూరం పెట్టు అనేసారు అంటే ఏంటి? రేపు రోజు నువ్వు కూడా దొరుకుతావేమో అన్న భయమా? అలాగే ఉంది పరిస్థితి. ఇప్పుడు అల్లు అర్జున్ ఒక లీడర్ లాగా ఆలోచించి ఏం చేశాడు? ఆ పిల్లకి ఫస్ట్ నా ప్రతి సినిమాలో తనకు నేను ఛాన్స్ ఇస్తా, మా ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ ఉంది, అందులోనే ఆమె హ్యాపీగా పని చేసుకోవచ్చు. 4 సినిమాలు గీతా ఆర్ట్స్లో చేసినట్టే మంచి కొరియోగ్రాఫర్ అయిపోతుంది, తెల్లారితే చేసుకోవచ్చు అని చెప్పి భరోసా ఇచ్చాడు. ఆ తర్వాత జానీ గురించి మాట్లాడతాడు. అంటే తన నెక్స్ట్ సినిమాలో అతనికి ఛాన్స్ ఇవ్వచ్చా ఇవ్వరాదా? ఇప్పటికే తనకి కొరియోగ్రాఫర్ చేసి పుష్ప 2లో ఏదైనా సాంగ్ ఉంటే దాన్ని మాకు అవసరం లేదని చెప్పి మళ్ళీ ఇంకో కొరియోగ్రాఫర్తో చేయించుకోవడము, వాట్ ఎవర్, ఏదైనా సరే. సో ఇట్లాంటివి చేస్తారు. లీడర్ అనేవాడు ఫస్ట్ బాధితురాలకి అండగా నిలబడి తర్వాత నేరం చేసిన వాడి మీదకి రావాలి. ముందే నేరం చేసిన వాడి దగ్గరకు వచ్చి అబ్బాయి ఆడు మావాడు కాదు, మాకు వాడికి సంబంధం లేదని చెప్పేసి దులిపేసుకుంటే సరిపోదు. ఇది వీళ్ళు చేసిన పని. సరే, ఓవరాల్గా ఇప్పుడు అల్లు అర్జున్ విషయానికే వస్తే చాలా మంది ఏమంటున్నారు, ఇప్పుడు మొన్న మీ కేశవ కూడా ఇలాగే చేశాడు, పంజాగుట్టలో ఒక అమ్మాయి చావు కారణమయ్యాడు, న్యూడ్ వీడియోలు ఉన్నాయని బెదిరిస్తే ఆ పిల్ల ఊరేసుకొని చనిపోయింది, జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. మరి అప్పుడెందుకు ఇలా స్టాండ్ తీసుకోలేదు నువ్వు అని అడిగారు. అప్పుడు అతను స్టాండ్ తీసుకున్నాడో లేదో వీళ్ళు ఎవరికీ తెలియదు, స్టాండ్ తీసుకున్నాడు. అండ్ ఆ కేశవ్ గురించి స్టాండ్ తీసుకున్నా తీసుకోకపోయినా ఆ క్యారెక్టర్ ఇంతే కాబట్టి ఆ వార్త కూడా ఇంతే వైరల్ అవుతుంది. ఇక్కడ జానీ మాస్టర్ కాబట్టి ఎక్కువ వైరల్ అయింది, అంతే తేడా. అది సంగతి. కన్క్లూజన్కి వచ్చే ముందు ఇంకా పలువురు పేర్లు రాబోతున్నాయి బయటకు అని కొంతమంది అనుకుంటున్నారు కదా. అందులో ప్రధానంగా హీరో యాక్టర్ నాని పేరు కూడా వినపడుతుంది. అది ఏంటది? శ్రీరెడ్డికి సంబంధించి అయి ఉండొచ్చా ఎట్లా? శ్రీరెడ్డి పాస్ చేసిన ఎలిగేషన్ గతంలో చాలా మంది హీరోల మీద పెట్టింది. మేబీ తను కూడా ముందుకు వచ్చి చెప్తే ఇంకేమైనా ఉండొచ్చు. ఎందుకంటే అప్పట్లో ఆ పిల్లని ఫస్ట్ బయటకు వచ్చినప్పుడు బెదిరిపోయారు, కానీ తర్వాత ఎవరు పట్టించుకోవాలి. ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది, చెన్నై వెళ్ళిపోయి ఇప్పుడు అక్కడే ఉంటూ అప్పుడప్పుడు చూపుకి వచ్చి వెళ్తూ ఉంది. ఏమో మళ్ళీ కూడా తను బయటకు రావచ్చు. ఇంకా చిన్మయి బోల్డ్ అని పేర్లు పెట్టొచ్చు.
వీళ్ళంతా ఒక వ్యవహారం అయితే ఈ ఆట సందీప్ వాళ్ళ ఆవిడ జ్యోతిరాయో ఏంటో ఆవిడ పేరు, ఆమె వచ్చేసి ఈ మధ్య అమ్మాయిలకి బాగా ఇదైపోయింది, చట్టాల గురించి బాగా నాలెడ్జ్ తెలుసుకొని మొగాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పుకొచ్చింది. అంత నాలెడ్జ్ పెంచుకోవడానికి ఈ పిల్ల ఏమి ఆవిడ వయసు అంత కాదు, 21 years. మొన్న మైనర్ నుంచి మేజర్ అయింది అంతే. అన్ని తెలివితేటలు ఇన్ని వీళ్ళకు ఉండవు, వీళ్ళు బాధ నుంచి బయటకు వస్తారు అంతే తప్ప ఇంకా ప్రపంచాన్ని కూడా అంతగా చూడలే. అది సంగతి. వీళ్ళు కొంచెం నోరులు అదుపులో పెట్టుకుంటే బెటర్. యా ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.